ఈ బైసికల్ నాదనుకుంటున్నారా? కాదు కాదు, సహృదాది. దీంతో సహృద సైక్లింగ్ చేసిందైతే చాలా తక్కువ టైమ్సే. సహృద చాలా చిన్నదప్పుడు. సహృద ఒక షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు ఒకరు గిఫ్ట్ చేసి పెట్టారు ఈ సైకిల్ ని. అప్పుడు ఈ సైకిల్ చూసి సహృద చాలా హ్యాపీ ఫీల్ అయింది. బట్ అప్పుడు సహృద కంటే సైకిల్ పొడవైంది, సహృద పొట్టిగైంది. బట్ ఇప్పుడు సహృద పొడవైంది, సైకిల్ పొట్టిగైంది. సో ఇప్పుడు ఈ సైకిల్ పిల్లలు ఎవరికైనా ఇచ్చేద్దామని సహృదని అడిగాను నేను. బట్ సహృద మాత్రం వద్దు అంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, వాళ్ళ మెమొరీగా అది అలానే ఉండనివ్వు అంది. ఈ ట్యాబ్ ని కూడా సహృద చిన్నగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు తనకి గిఫ్ట్ గా ఇచ్చారు. సో సహృద అయితే మామూలుగా వాడలేదు ఈ ట్యాబ్ ని. నేలకేసి కొట్టి, గోడకేసి కొట్టి, లాస్ట్ కి తల కూడా పగలగొట్టింది దీంతో. బట్ అది మాత్రం పగలలేదు. పగలగొట్టింది ఎవరి తల అనుకుంటున్నారా? వాళ్ళ అన్నయ్యదే. ఇప్పుడు ఎలాగో ఇది పని చేయట్లేదు, అప్పుడప్పుడు అలా క్లీన్ చేసి పెడతాను సహృదకి మెమొరీ ఉంచాలని. సహృదకి చిన్నప్పుడు మేమైతే పెద్దగా ఏం కొనిచ్చే వాళ్ళం కాదు, చిన్న చిన్న టాయ్స్ కూడా కొనియలేకపోతున్నా అని చాలా బాధపడేదాన్ని. సహృద చిన్నగా ఉన్నప్పుడు నేను ఇష్టంగా కొన్నదంటూ ఉంటే ఈ కప్ ఒకటే. తను ఒక సీరియల్ చేసేటప్పుడు మిల్క్ తాగడం కోసం కావాలని చెప్పేసి ఈ కప్ అయితే ఆర్డర్ పెట్టాను. ఎంత క్యూట్ గా అనిపించింది నాకు. అది మెమొరీగా అలానే ఉంచుతున్నాను ఇప్పుడు. బట్ సహృద మాత్రం మిల్క్ అస్సలు ఇష్టంగా తాగదు. ఇది కొన్నాక ఒక 3-4 డేస్ మంచిగా తాగింది అంతే. బట్ ఈ కప్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మంచి క్వాలిటీగా వచ్చింది. సో ఈ కప్ మీకు కావాలంటే దీని లింక్ అయితే ఇక్కడ పైన ఇచ్చాను, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి.